ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? చూడండి, సామెతల గ్రంథం మనం ధ్యానిస్తూ ఫిఫ్త్ డేలోకి వచ్చేసాం, 5వ రోజులోకి. 5 కృపకి గుర్తు. ఆ కృప మీ కుటుంబాల మీద మెండుగా కుమ్మరించబడును గాక. ఆమేన్. మరి ప్రతిరోజు దేవుడు రోజుకి మనకి 24 గంటలు ఇస్తున్నాడు. ఆ 24 గంటల్లో 10 నిమిషాలు మనం దేవుడి కోసం కేటాయిస్తున్నాం. మన డేలో మరి ఫస్ట్ ప్లేస్ని మనం దేవుడికి ఇస్తున్నాం కాబట్టి దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంచుతాడు, విశ్వసించండి. అలాగే ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. అనేకులు దేవుడి వాక్యం వినేలా, ధ్యానించేలా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దేవుడు మనల్ని రక్షించింది అనేకుల్ని రక్షిస్తామనే నమ్మకంతో కదా. కాబట్టి దేవుడి వాక్యం వేరే వాళ్ళు వినేలా కూడా మనం ప్రోత్సహించటం అది మన బాధ్యత. అండ్ చివరిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మీరు ఖచ్చితంగా ఏకీభవించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన నొందును. నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవయుందువు. పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగులించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును.
వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. దేవుడు ఈ మాటలను మన హృదయంలో భద్రపరచునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడివైన యేసయ్యా, నీకు వందనాలు నాయనా. అయ్యా, మరి సామెతల గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికే నీకు వందనాలు. ఇప్పటి వరకు మేము 5 అధ్యాయాలు చదవడానికి మీరు కృప చూపించారు. మీకు వందనాలయ్యా. 5 కృపకి గుర్తు కాబట్టి ఆ కృప ఎవరెవరైతే శ్రద్ధగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో వాళ్ళ కుటుంబాల మీద మెండుగా కుమ్మరింప చేయండి తండ్రి. మరి ప్రతిరోజు ఉదయాన్నే కొంత సమయాన్ని నీ కోసం కేటాయిస్తున్నారు కాబట్టి నీ బిడ్డలకి నీ కృప తోడుగా ఉంచయ్యా. వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత యేసు నామములో తీరబడాలి తండ్రి. మరి ఈరోజు మేము ధ్యానించిన ఈ అధ్యాయం ద్వారా మరి పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మీరు మాతో మాట్లాడారు. అయ్యా, మా కళ్ళను మేము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మా కళ్ళతో మేము ఏదైతే చూస్తామో దాని గురించి ఆలోచిస్తాం. మేము ఏదైతే ఆలోచిస్తామో అదే చేస్తాం. కాబట్టి మా కళ్ళను మేము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నాయన. నీ బిడ్డలకి నీ కృపా కాపుదల తోడుగా ఉంచు అయ్యా. వాళ్ళకిచ్చిన భార్యతో, వాళ్ళకిచ్చిన భర్తతో వాళ్ళు తృప్తి కలిగి జీవించాలి నాయన. గొంతెమ్మ కోరికలకి వెళ్లకుండా జీవితాంతం నమ్మకంగా ఆ భార్యాభర్తల బంధాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. ఒకవేళ ఎవరైనా మరి పాపానికి ప్రేరేపిస్తూ ఉంటే దాన్ని అసహించుకునేలా, దాని మీద చిరాకు పడేలా, అక్కడి నుంచి యోసేపులా పారిపోయేలా అటువంటి ఆత్మ నిగ్రహాన్ని, సెల్ఫ్ కంట్రోల్ని వీళ్ళకి దయచేయి నాయన. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళంటే నీకు ఇష్టం నాయన. ఏ కుటుంబంలో పరిశుద్ధత ఉంటుందో, ఏ జీవితంలో పరిశుద్ధత ఉంటుందో ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని నువ్వు సమృద్ధిగా దీవిస్తావు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాలని నీ బిడ్డలకి దయచేయి తండ్రి. ఈరోజంతా వారి ప్రయాణాల్లోనూ, పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ, పరిచర్యల్లోనూ అన్ని విషయాలను నువ్వు తోడుగా ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ విజయం దయచేయమని, నీ కృపా కాపుదల నీ బిడ్డలకు తోడుగా ఉంచమని, ఇలాగే ప్రతిరోజు వాక్యం వినడానికి వాళ్ళలో ఆసక్తిని రేకెత్తించండి. నీ వాక్యానికి దినదినము దగ్గరయ్యే కృపను దయచేయమని వీళ్ళందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం. సో ఇప్పుడు మీ అందరికీ ఏంటి తెలుసు కదా, ఒక ప్రశ్న. నేను ఒక వచనం చదువుతాను. ఆ వచనం 5వ అధ్యాయం నుంచే చదువుతాను. అది ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలుసు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సో జాగ్రత్తగా వినండి. సో చాలామంది చక్కగా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మరి ఎంతో చక్కగా మెసేజ్ చేస్తున్నారు. మిమ్మల్ని బట్టి మరి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన శ్రద్ధకై చాలా సంతోషం. నిజంగా దేవుని వాక్యంలో మీరు ఇంతే శ్రద్ధగా ఉండండి. తప్పకుండా వాక్యము మీ జీవితాలను కడుతుంది, మీ కుటుంబాన్ని మారుస్తుంది. సరేనా? సో ఈరోజు ఏ వచనం అనేది మీరే చెప్పాలి. నేను చదువుతున్నాను. అది సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము. ఇది ఎన్నో వచనమో ఆన్సర్ చెప్పండి. ఇలాగే ప్రతిరోజు పాల్గొనండి. దేవుని కృపా కాపుదల మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.